మార్కాపురం జిల్లా రాయవరంలో ఒక ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొట్టుకుని మంటల్లో చిక్కుకుని ఆ 2 వాహనాలు కూడా దహనమైపోయిన ఘటన తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో జరిగింది. హరికృష్ణ ట్రావెల్స్ బస్ నాన్ ఏసీ బస్ అది. సెమీ స్లీపర్, కిందంతా సీటింగ్ ఉంటుంది, పైన బెడ్స్ ఉన్నాయి. అయితే ఈ ఘోరమైన ప్రమాదంలో పైన బెడ్స్ మీద పడుకున్న వాళ్ళు ఎక్కువ మంది మృతి చెందారు. 13 మంది బస్సులో సజీవ దహనమైపోయారు. 28 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక డ్రైవర్ సజీవ దహనమైపోయాడు, మరొక డ్రైవర్ పరారైపోయాడు. క్లీనర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇందులో ఘోరమైన విషయం ఏంటో తెలుసా? బస్ కండిషన్ సరిగా లేకపోవడం. బస్సు కండిషన్ సరిగా లేదు అని ప్రయాణికులు చెప్తున్నా డ్రైవర్ ఇంకాసేపట్లో గమ్యస్థానానికి చేరిపోతాము అని చెప్పారట. ప్రయాణికులు విజ్ఞప్తి చేశారట డ్రైవర్కి, వేరే బస్సు మార్చండి, మాకు చాలా భయంగా ఉంది అని చెప్పి. కానీ వాళ్ళు వినలేదు. ఇంకో గంట 2 గంటల్లో రీచ్ అయిపోతాం కదండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని చెప్పారట. ఇది మాత్రమే కాకుండా గంట ముందు టీ బ్రేక్ కోసం ఆగినప్పుడు, ప్రమాదానికి గంట ముందు అక్కడ కూడా బస్సుకు రిపేర్లు చేశారని చెప్పి క్లీనర్ చెప్తూ ఉన్నాడు. అటువైపు నుంచి వస్తున్న టిప్పర్ ఏమో కంకర్ లోడ్తో వస్తుంది. ప్రమాదం అసలు ఎక్కడ జరిగింది అంటే రాయవరం దగ్గర ఒక మూల మలుపు అన్నమాట అది. ఒకవైపు హైట్లో ఉంది, బస్సు ఇలా ఎక్కుతోంది, ఈ పక్క నుంచి టిప్పర్ వేగంగా వస్తుంది. ఒక్కసారికి 2 ఢీకొట్టుకున్నాయి. ఈ టిప్పర్లో డీజిల్ ట్యాంకర్ పేలిపోయింది. ఒక్కసారిగా అది డ్యామేజ్ అయిపోయి వెంటనే దానికి మంటలు అంటుకుని, ఈ మంటలు బస్సులోకి వ్యాపించి బస్సు మొత్తం కూడా వ్యాపించాయి. ఈ పైన పడుకున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగడానికి ట్రై చేశారు. అద్దాలు పగలగొట్టారు. అందులోంచి కిందకు దూకుతున్న క్రమంలో ఒక మృతదేహం అయితే అత్యంత హృదయ విదారకంగా ఉంది ఆ దృశ్యం. గ్లాస్ మధ్యలో చిక్కుకుపోయి వెనకాల బాడీ మొత్తం మంటలు అంటుకుపోవడంతో అక్కడికక్కడే కిందకు దూకలేక వెనక్కి వెళ్ళలేక సజీవ దహనమైపోయాడు. మృతుల్లో చిన్నారులున్నారు, మహిళలున్నారు. ఆసుపత్రుల్లో క్షతగాత్రుల పరిస్థితి అయితే అత్యంత దారుణం అని చెప్పాలి. ఈ యాక్సిడెంట్లో పోయినా బాగుండురా దేవుడా అని గుండెలు బాదుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. భర్తను కోల్పోయిన భార్య, పిల్లల్ని కోల్పోయిన తల్లి, ఇలా వాళ్ళ ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. స్పైన్ ప్రాబ్లంతో ఒకరు, హెడ్ ఇంజురీతో ఒకరు, కాళ్ళు విరిగిపోయి, చేతులు విరిగిపోయి, శరీరం అంతా కాలిపోయిన గాయాలతో హృదయ విదారకంగా ఆసుపత్రిలో దృశ్యాలున్నాయి. అందులో కూడా 6-7 పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి ఇంకా మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్కి తరలించారు. ఎంత దారుణం కదా! బస్ ఫిట్నెస్ లేకపోవడం, ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం, ఎదురుగా వస్తున్న టిప్పర్ అతివేగం, అన్నీ కలిపి 13 మంది ప్రాణాలు తీసేశాయి.